హర హర శంకర శివ శివ శంకర హర హర శంకర శివ శివ శంకర హర హర శంకర శివ శివ శంకర. భగవద్భక్తులరా, కాంచీపురంలో పుట్టుకతోనే వాక్కు లోపం ఉన్న ఒక వ్యక్తి నివసించాడు. అతడు క్రమం తప్పకుండా కామాక్షి ఆలయాన్ని సందర్శించి దేవత ముందు సాష్టాంగ నమస్కారం చేసేవాడు. ఒకరోజు అతడు దేవత పెదవులను చూశాడు. అంతేనండి, ఆ తర్వాత అతడు మాట్లాడటం ప్రారంభించాడు. ఆ మాటే ఈ మూక పంచశతి. 500 శ్లోకాలు విశేషమైన స్తుతి కావ్యాన్ని ఆయన రచించారు. భగవద్భక్తులారా, మూక కవి విరచిత మూక పంచశతిలోని పాదారవింద శతకంలోని అద్భుత రసగుళికలను తెలుసుకునేటువంటి విశేష అదృష్టం మనకు ఆ తల్లి అనుగ్రహించింది. ఓం శ్రీ కామాక్షై నమః. మహామంత్రం కించిన్మణికటకనాదైరివ జపన్ క్షిపన్ దిక్షు స్వచ్ఛం నఖరుచిమయం భాస్మనరజః నతానాం కామాక్షి ప్రకృతి పటురుచాట్యత్ మమత పిశాచీం పాదోయం ప్రకటయతి తే మాంత్రిక దశాం. కామాక్షి, నీ పాదం ఒక మాంత్రికుని వలె ప్రకాశిస్తోంది. నీ పాదాల కడియాల ధ్వని మహామంత్రమేదో జపిస్తున్నట్టుగా ఉంది. గోళ్లు వెదజల్లే తెల్లని కాంతి దిక్కులన్నిటా భస్మం చల్లుతున్నట్లుంది. పాదమేమో సహజ సిద్ధ సామర్థ్యంతో తనను శరణన్న వారిని విశేషమైనటువంటి అదృష్టాన్ని ఆ తల్లి అనుగ్రహిస్తుంది అని మనకు మూక కవి చెప్తున్నారు. మానవాళిని పట్టి పీడించే మహాపిశాచం మమత్వము, మమకారము. దాన్ని వదిలించుకోవడానికి అమ్మ పాదమే శరణ్యం. ఓం శ్రీ కామాక్షై నమః. ఉదీతే బోధేందౌ తమసి నితరాం జగ్ముషి దశాం దరిద్రాం కామాక్షి ప్రకటమనురాగం విదధతి సితేనాచ్ఛాద్యాంగం నఖరుచి పటేనాంఘ్రియుగళి పురంధ్రీతే మాత స్వయమభిర్సరత్యేవ హృదయం. తల్లి కామాక్షి, తమోగుణం బొత్తిగా లేకుండా అవుతూ ఉండగా, జ్ఞానమనే చంద్రుడు ఉదయిస్తుండగా, గోళ్ల తెల్లని కాంతులనే వస్త్రం చుట్టుకున్నదై నీ పాదములు అనే పురంధ్రీమణి అనురాగాన్ని ప్రకటిస్తూ తనకు తానే హృదయాన్ని వెతుక్కుంటూ, సాధక హృదయాన్ని వెతుక్కుంటూ వస్తుందమ్మా. భగవద్భక్తులారా, తివారంభ సంపన్నళిన విపినానమభినవో వికాసో వాసంతస్సు కపివిక లోకస్య నియతం ప్రదోష కామాక్షి ప్రకట పరమ జ్ఞాన శశిన శకాస్తిత్వత్పాద స్మరణ మహిమ శైలతనయే. ఓ కామాక్షి, శైలతనయ, నీ పాదాలను స్మరించడం వల్ల కలిగే మహిమ సంపదలనే పద్మాలు వికసించడానికి సూర్యోదయం లాంటిది. కవి కోకిలలకు విహితమైన వసంత ఋతువు, పరమమైన జ్ఞానమనే చంద్రుడు ఉదయించడానికి ప్రదోషకాలమై అలరారుతుంది. ప్రదోషకాలం అంటే రాత్రి సమయం. ధృతిఛాయాసక్తం సరసిరుహ మైత్రి పరిచితం నిధానాం దీప్తీనాం నిఖిల జగతాం బోధజనకం ముముక్షూణాం మార్గ ప్రధన పటు కామాక్షి పదవీం పదం తే పాతంగీం పరికలయతే పర్వతసుతే. అమ్మా పర్వతసుత, నీ పాదం సూర్యస్థితిని వహిస్తుంది. పాదమనే సూర్యుడు ధృతి అనే ఛాయా సమేతంగా ఉండటం వల్ల ధైర్యమనే నీడనిస్తోంది. షట్చక్ర పద్మాలనే సరసీరుహాలతో స్నేహం చేస్తుంది. భగవద్భక్తులారా, వెలుతురుకు గని ప్రాణికోటికి జ్ఞానమనే మెలకువను కలిగిస్తుంది. మోక్షం కోరేవారికి మార్గాన్నివ్వడంలో ఆ అమ్మవారి పాదపద్మాలే సమర్థవంతమైనవి. సేనైస్తీర్వా మోహాంబుధిమధ సమారోఢు మనసః క్రమాత్ కైవల్యాఖ్యాం సుకృతి సులభాం సౌధవలభీం లభంతే నిశ్రేణీమివ ఝటితి కామాక్షి చరణం పురశ్చర్యాభిస్తే పురమధన సీమంతిని జనాః. ఓ పురమధన సీమంతిని కామాక్షి, ఉపాసనారూపమైన మంత్ర పురశ్చరణాదులు చేసిన జనులు మోహమనే సముద్రాన్ని నెమ్మదిగా దాటి పుణ్యాత్ములకు మాత్రమే సులభమైన కైవల్యమనే పేరు గల మేడను ఎక్కగోరు మనసు గలవారి
దానికి నిచ్చెన వంటిదైన నీ పాదమును ఆలంబనగా పొందగలరు తల్లి. భగవద్భక్తులారా, అమ్మవారి పాదములు మాటలతో వర్ణింపరానివి. చీకటిని తొలగింపచేసి జగత్తును రక్షించేటువంటి ఆ దివ్య పాదపద్మాలను మనమంతా కూడా ఆశ్రయించి కామాక్షి దేవత కామకోటి పీఠం ఆ కంపా నదిని మూకకవి ఎంత చక్కగా అభివర్ణించారో తెలుసుకునే అదృష్టం మనకు కలిగింది. పాదారవింద శతకంలోని విశేషమైనటువంటి రసగుళికలను తరువాయి భాగంలో మళ్ళీ తెలుసుకుందాం. అప్పటిదాకా ఓం శ్రీ కామాక్షయ నమః తదేక ధ్యానంతో స్మరించి తరించవలసిందిగా, అమ్మ యొక్క కరుణను పొందవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఓం శ్రీ మాత్రే నమః. డాక్టర్ కే భవానీ మాతాజీ గారి ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. జై 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 జగన్నాథ. ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.